ప్రభునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు శుభనామమున కూడి వచ్చిన సంఘానికి ప్రియమిత్రులకును, అదేవిధంగా ఈ రోజే వచ్చినటువంటి ఆమ్, విశ్వాసులకు, ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రభు పేట శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏదనగా ఫేస్ టు షైన్, ప్రకాశించే ముఖము. గత 3 నెలలుగా మీకు నేను ఆ, పరిశుద్ధాత్మ చిహ్నముల గురించి మీకు సండే థర్స్డే నాడు కూడా వివరించడం జరుగుతుంది. ఇందులో ఇంచుమించు 14 పరిశుద్ధాత్మ చిహ్నాల గురించి చాలా డీటెయిల్డ్గా ఎఫ్ఈ మార్ష్ అనేటువంటి ఒక 100 ఏళ్ల కిందట రాసిన పుస్తకంలో మీకు వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా నూనె, తైలము గురించి గత 2 వారాలుగా ఆదివారం నాడు కూడా మనము డిస్కస్ చేశాం. 12 సత్యాలను, తైలము, పరిశుద్ధాత్మ చిహ్నం గురించి మనము ధ్యానం చేయవలసి ఉంది. మొదటిగా గాయాలలో నూనె, ఆయిల్ ఇన్ ద వూండ్స్. ఏలియాను సారపెతే విధవరాలు దగ్గర ఉన్నటువంటి ఇన్సిడెంట్ని, తొట్టిలో పిండి అయిపోలేదు, కుండలో నూనె అయిపోలేదు అనేటువంటి విధంగా వాక్యాన్ని ధ్యానించాం. బుడ్డిలో నూనె, ఆయిల్ ఇన్ ఏ క్రూస్ జార్. ఇది ఎలీషా మరియు అతని శిష్యుని భార్య, పేద విధవరాలు. అక్కడ కుండల్లో నూనె సమృద్ధిగా దయచేశాడు ప్రభు. ఆ విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. కుండలో నూనె. గత వారం ఆదివారం నాడు దీపస్తంభంలోని 7 దీపాల్లో నూనె నిరంతరము ఆలివ్ నూనె పోయబడుతుంది. అది వెలుగిస్తుంది ప్రత్యక్ష గుడారంలో. దాని గురించి ధ్యానం చేస్తాం. 5వది, దీపస్తంభమునకు 7 గొట్టాల్లో నూనె ఎలా వస్తుంది అంటే, ద ఆయిల్ ఇన్ ద 7 pipes టు ది ల్యాంప్ స్టాండ్. ఆత్మ ద్వారానే దేవుడు చేస్తాడు. 2 ఆలివ్ వృక్షాల నుంచి నూనె గొట్టాల ద్వారా దీపస్తంభంలోనికి నిరంతరము నూనె పోయబడుతుంది. ఇది శక్తి చేత కాదు, ఆత్మ ద్వారా మాత్రమే జరిగిన విషయాన్ని మనం చూస్తున్నాం. ఇంకా ఆదివారం నాడు డిస్కస్ చేయడానికి బహుశా వీటికి అవకాశం ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతో లక్ష్యవారము తక్కువ సమయం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క ఈ ట్రూత్ని, నూనె గురించి ట్రూత్ని డిస్కస్ చేయాలని నేను ఆశపడుతున్నాను. మొదటి ట్రూత్ ఏంటంటే, మొదటి సత్యం ఏంటంటే, ముఖము పైన నూనె, ఆయిల్ ఆన్ ద ఫేస్. ముఖము మీద నూనె. కీర్తన 104:15లో దేవుడు మనకు ముఖములకు మెరుగునిచ్చు తైలము ఇస్తున్నాడు అన్నట్టుగా వ్రాయబడింది. కీర్తన 104:15లో అండ్ వైన్ దట్ మేక్స్ గ్లాడ్ ఆఫ్ ది హార్ట్ ఆఫ్ మ్యాన్. మనుషుని హృదయానికి వైన్ ఆనందదాయకంగా ఉంటుంది. ఆయిల్ టు మేక్ హిస్ ఫేస్ షైన్. నూనె ముఖమునకు వెలుగిస్తుంది. అండ్ బ్రెడ్ విచ్ స్ట్రెంగ్థన్స్ మ్యాన్స్ హార్ట్. మనుషుని హృదయాన్ని బలపరిచేది రొట్టె. ఇవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడని వ్రాయబడి ఉంది. అంటే ముఖాన్ని ప్రకాశింపజేయడానికి తైలము దేవుడు ఇస్తున్నాడు. అయితే ఈ ప్రకాశించే ముఖము అంతర్గత దయను, అంటే ఇన్వర్డ్ గ్రేస్ని చూపిస్తుంది. అంటే క్రైస్తవులందరూ కూడా ఎప్పుడు కూడా షైన్ అయితే ఫేస్ కలిగి ఉండాలి. ముఖములు ఎప్పుడు కూడా మెరుస్తూ ఉండేటువంటి విధముగా ఉండాలి. దేవుని వాక్యం వింటూ, ప్రభు యొక్క బాటలో నడుస్తూ, క్రైస్తవ సాక్షులుగా మనం వెళ్తున్నప్పుడు మనం ఎప్పుడు కూడా ప్రభువులో ఆనందించే వారముగా ఉండాలనేటువంటి ఉద్దేశాన్ని ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. మనకు ఆర్టిఫిషియల్గా కొన్ని సౌందర్య రకాలైనటువంటి తైలాలు కూడా లభ్యమవుతూ ఉంటాయి. ఇవి టెంపరీ షైనింగ్ని ఇస్తాయి. మనుషులకు అందంగా ఉండడానికి ఈ నూనె టెంపరీగా ఇస్తుంది. అయితే ప్రభువు ఇచ్చేటువంటి నూనె పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండి మనల్ని ఎప్పుడూ ప్రకాశింపజేస్తుంది. అందుకనే నంబర్స్లో 6వ అధ్యాయము 25వ వచనంలో ఏమంటాడంటే, ద లార్డ్ మేక్ హిస్ ఫేస్ షైన్ అపాన్ ది. దేవుడు, ఇది బెండిక్షన్కి ఈ వాక్యాన్ని చెప్తూ ఉంటారు, యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక అంటున్నాడు. అంటే
మనం ఎప్పుడు కూడా వెలుగు బిడలుగా, వెలుగు సంబంధికులుగా మనం ఉండాలి. రోమిలకు రాసిన పత్రిక 1 అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మీరు వారిలో ఉన్నవారై క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. అంటే లోకములో మీరు అందరితో పాటు అన్యులు, క్రైస్తవ ద్వేషులు, కౌంటర్ క్రిస్టియన్ కల్చర్లో మనం ఉంటున్నప్పుడు, క్రైస్తవ వ్యతిరేక ప్రపంచంలో మనం ఉండాలి కదా. అటువంటి ప్రపంచంలో మీరు క్రీస్తు వారుగా ఉండాలని అందులకై పిలువబడి ఉన్నారని రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తా ఉంటాడు. అంటే వీఆర్ సెపరేటెడ్, వీఆర్ శాంక్టిఫైడ్. అంటే మనం ప్రత్యేకింపబడినటువంటి బిడ్డలము, ప్రత్యేకమైన వ్యక్తులం ఈ లోకంలో బ్రతికినంత కాలం ఉండాలని దీని ఉద్దేశమై ఉన్నది. అసలు ప్రకాశించే పదం అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే దీపస్తంభము నుంచి వచ్చింది. ఈ ప్రత్యక్ష గుడారంలో మనకి ప్రత్యక్ష గుడారం స్ట్రక్చర్ మనకు తెలుసు. ఇది మనం డిజైన్ చేస్తాం తెలుగులో. గుడారము బయట గంగాళము, ఇత్తడి బలిపీఠం ఉంటుంది. బలులు అర్పిస్తారు అక్కడ ఇత్తడి బలిపీఠం దగ్గర. తర్వాత చేతులు గంగాళంలో లేవర్లో కడుక్కుంటారు. తర్వాత లోనికి వస్తారు. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, హోలీ ప్లేస్, మోస్ట్ హోలీ ప్లేస్. ఇందులోకి వచ్చినప్పుడు ఇందులో హోలీ ప్లేస్లో 3 రకాలైనటువంటి వస్తువులు ఉంటాయి. టేబుల్ ఆఫ్ షూ బ్రెడ్, సన్నిధి రొట్టెల బల్ల. ఇక్కడ 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలను సూచించడానికి 12 రొట్టెలు ఉంటాయి. ధూపమొకే వేదిక, ద ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్, దేవుడికి ధూపం వేయడానికి. దీపస్తంభం, మెనోరా, ల్యాంప్ స్టాండ్ ఉంటుంది. అతి పరిశుద్ధ స్థలంలో మందసము మరియు కరుణాపీఠం ఉంటుంది, ద ఆర్క్ అండ్ ది మెర్సీ సీట్. ఈ దీపస్తంభంలో నూనె, అది గత ఆదివారం నాడు మీకు చెప్పాను, నూనె నిరంతరము పోయబడుతుంది. అది ఆత్మ ద్వారా పోయబడుతుంది. అది జెరుబ్బాబేలు, అదే విధముగా యెహోషువ అనే భక్తులు యెరూషలేము మందిరము కట్టడానికి వారు అర్హత పొంది ఉన్నారు. వారి ద్వారా అది కట్టబడుతుంది. అది కూడా వారు కూడా శక్తి ద్వారా కాకుండా దేవుని శక్తి ద్వారా చేస్తున్నారు అనే విధముగా మనము మిస్టరీ ఆఫ్ 2 ఆలివ్ ట్రీస్ ఇన్ ది జకరియా 4th చాప్టర్ అది డిస్కస్ చేశాం. ఇప్పుడు కూడా ఈ దీపాలు కంటిన్యూస్గా వెలుగుతూ ఉండాలి. ప్రత్యక్ష గుడారంలో నీవు దీపములను వెలిగించినప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు, దీపవృక్షం అంటే ల్యాంప్ స్టాండ్, ముందు పడినట్లు వాటిని వెలిగింపవలనని చెప్పమనను అహరోను ఆ విధముగానే చేస్తున్నాడు. అంటే నిరంతరము ఇవి వెలుగుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా ప్రత్యక్ష గుడారంలో వెలుతురుగానే ఉండాలి. ఆ 7 దీపస్తంభాలు, 7 దీపములు కూడా, ఒక దీపస్తంభంలో ఉన్నటువంటి 7 దీపములు కూడా ఎప్పుడూ వెలుగుతూ ఉండాలి. దీని క్రైస్తవ భావం ఏంటంటే, మనము క్రైస్తవులముగా లోకమునకు వెలుగిచ్చే బిడ్డలుగా, క్రీస్తు వెలుగై ఉన్నాడు కనుక మనమును కూడా చీకటి మనుషులు కాకుండా, చీకటి కార్యములు చేయకుండా, కార్నల్ స్పిరిట్ని కలిగి ఉండకుండా, అంటే చీకటి రహస్య దేవునికి అసహాయమైన పనులు మనం చేయకుండా ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అనేటువంటి ఉద్దేశాన్ని మనము కలిగి ఉండాలి. అందుకనే మీకు ఒక పాట అప్పుడు సంధ్య ఇంతకు ముందు పాడింది, ఇప్పుడు కూడా ఒక స్టాంజా పాడిస్తాను. ఈ పాట అర్థం ఏంటంటే, ప్రభువు నీ ప్రేమ వెలుగు ప్రకాశిస్తుంది, నీ ప్రేమ అనేటువంటి వెలుగు మా మీద ప్రకాశిస్తుంది, చీకటి మధ్యలో మెరుస్తూ ఉంది. యేసు లోకపు వెలుగు మాపై ప్రకాశింపచేయము. అంటే యేసు వెలుగు మా మీద ప్రకాశింపచేయము. నీవు తెచ్చిన సత్యము ద్వారా మమ్మల్ని విడిపించము. అంధకార శక్తుల నుంచి మమ్మల్ని విడిపించావు, మమ్మల్ని విడిపించువు. నాపై ప్రకాశించు, నాపై ప్రకాశించు, యేసు లోకపు వెలుగు అనేటువంటి పాట. కోరస్ ఏంటంటే, ప్రకాశించు యేసు ప్రకాశించు, ఈ భూమిని తండ్రి మహిమతో నింపుము. బ్లేజ్ అంటే మండుతూ ఉండు, స్పిరిట్ ఆత్మపూర్వకంగా బ్లేజ్ మండుతూ ఉండు, మా హృదయాలని మండుతూ ఉండేటట్టుగా చేయి నీ కొరకు. ప్రవాహము, నది ప్రవాహము, దయ మరియు దయతో దేశాలను నింపండి. దేవా నీ కృపతో దేశాలను నింపు, ప్రభువుని వాక్యమును పంపు, వెలుగు ఉండనివ్వు అనేటువంటి పాట. లెట్ us sing this song. ఒక స్టాంజా మాత్రమే సంజ పాడుతుండగా మనం విందాం. Lord, the light of your love is shining in the midst of the darkness shining. Jesus, light of the world, shine upon us. Set us free by the truth you now bring us. Shine on me, shine on me. Shine, Jesus, shine. Fill
this land with the Father's glory. Blaze, blaze, set our hearts on. Flow, river, flow. Flood the nations with grace and mercy. Send forward, Lord and Lamb, the Lord. చాలు, థ్యాంక్ యూ. మనము రూపాంతరము చెందేటువంటి జీవితాన్ని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3:18 వివరంగా చెప్పాడు. ఒక అద్దం తీసుకుంటే అద్దానికి కవరప్ ఉందనుకోండి, అద్దంలో మన ముఖం చూసుకుని ఆ కవరింగ్ తీసేయాలి అద్దానికి. అలాగే మన ముఖానికి ముసుగు వేసుకున్నాం అనుకోండి, మన ముఖము ముసుగు వేసుకున్నప్పుడు అద్దంలో చూడలేం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో వాక్యం ఏంటంటే, మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయొచ్చు. మహిమ నుండి అధిక మహిమను పొందుతూ ప్రభువు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్నాము. సో ఆల్ ఆఫ్ us who have had that veil removed and can see and reflect the glory of the Lord, and the Lord who is Spirit make us more and more like him as we are changed into his glorious image. యేసు ప్రభువే పరిశుద్ధాత్మ, ఆ ప్రభువు ఆత్మ ద్వారా ఆయన ద్వారా పోలికగా మార్చబడుతున్నాం. ఇక్కడ ముందుగా మనం గమనించవలసింది ఏంటంటే, మనమందరము ముసుగులేని ముఖంతో, we all have masks. ఇలాగా ఆ మాస్క్లు ఉన్నాయి అందరికీ కూడా. ఇటువంటి మాస్క్లు ఉన్నాయి. ఆ మాస్క్లు ఏంటో తెలుసా? వరల్డ్లీ అట్రాక్షన్స్, సిన్ఫుల్ డిజైర్స్. అయితే మనము ఇవన్నీ కూడా, ఈ ముసుగులన్నీ కూడా తీసేసి ముసుగులేని ముఖంతో, అంటే వరల్డ్లీ డిజైర్స్, ప్రపంచంలో ఉన్నటువంటి లోకాకర్షణలు అన్నీ కూడా మనలో ఉండకుండా అటువంటి ముఖముతో ప్రభు యొక్క మహిమను మనము అద్దములో మన ముఖం ఎలాగ ప్రతిబింబిస్తుందో ఆ విధముగా మనము ప్రభు యొక్క ఆ యొక్క ఇమేజ్ని మనము ప్రతిబింబించాలి. అదేవిధంగా దినములు గడుస్తున్న కొద్దీ, సంవత్సరం గడుస్తున్న కొద్దీ క్రైస్తవ జీవన విధానంలో మహిమ నుండి అధిక మహిమకు, గ్లోరీ టు మోర్ గ్లోరీ, ప్రభు యొక్క ఆత్మ ద్వారా మాత్రమే మనము మార్చగలుగుతున్నాము. మళ్ళీ ఒకసారి మనం చూసినట్లయితే మన ముఖము యేసు ముఖం వల్లే షైన్ అవ్వాలి. అవ్వాలి అంటే యేసు యొక్క క్యారెక్టరిస్టిక్స్ మనకు ఉండాలి. అదే 2 కొరింథీయులు 3:18 మనం చూస్తున్నాం. So in this picture you are seeing a gladly face of a beautiful woman. భక్తురాలు ఈ లోకాకర్షణలో పడి కొట్టుకోకుండా యవనేచ్ఛల నుంచి దూరముగా పొమ్ము అని పౌలు ఎలాగ యంగ్ తిమోతికి చెప్పాడో, అటువంటి యవ్వన ఆకర్షణ వైపు వెళ్లకుండా ఉండేటువంటి స్త్రీ యేసు ప్రభు యొక్క ముఖాన్ని ప్రతిబింబిస్తుంది. But when you have the sinful desires, when you have the worldly attractions, all wrong things in the world, you cannot reflect the image of Jesus Christ. If it's that, in that case, మీరు మీ ముఖాన్ని అద్దంలో చూసుకుంటే గర్జించు సింహం వలె నిన్ను మింగుదునా అనేటువంటి సాతాన్ రూపం కనిపిస్తుంది. So let us check ourselves whether our faces are reflecting Jesus Christ or not to the society. ఎవరైనా మనల్ని చూసినప్పుడు వీడు క్రైస్తవులు ఈ లోకములో వెలుగుగా ఉండేవారుగా ఉన్నారు, మన క్రియలు వెలుగు సంబంధాల వలె ఉండాలి, మన మాటలు కూడా రుచి కలిగిన మాటలలాగా, సంభాషణ రుచిగా ఉండాలి, వ్యర్థమైన మాటలు ఉండకూడదు, ప్రభు యొక్క ఇమేజ్ని మనము ప్రతిబింబించే విధంగా ఉండాలి. అప్పుడే మనము ఆ ప్రభు యొక్క ముఖాన్ని మనము ప్రతిబింబించగలుగుతాము. వి మస్ట్ బి ట్రాన్స్ఫార్మ్డ్, మార్పు చెందినటువంటి వారంగా ఉండాలి. చూడండి, కొంతమంది
విలనిక్ ఫేసెస్ కలిగి ఉంటారు. అంటే దౌష్ట్యం, దుర్మార్గం, కోపం, యాంగ్రీ మ్యాన్. ఈ కోపము, ఉగ్రత ఇవన్నీ కూడా సాతాను లక్షణాలు. మరి అవన్నీ కూడా కలిగి మన హృదయంలో కలిగి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనము సాతానునే ప్రతిబింబిస్తూ ఉంటాం. అలాగన క్రైస్తవ విశ్వాసాలు ఉండకుండా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. యేసు యొక్క ఇమేజ్ని గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గ్లోరీ అన్నట్టుగా పరిశుద్ధాత్మ శక్తి చేత అనుదినము మనము దేవునిలో పెరుగుతూ మన ముఖములు ఆ యేసు యొక్క ముఖమును ప్రకాశింపచేసే విధముగా, ప్రతిబింబించే విధముగా మనం ఉండాలి. సో వీఆర్ చేంజ్డ్ ఇన్ టు ద గ్లోరియస్ ఇమేజ్. మనం యేసు ఇమేజ్లో మనం మార్చబడుతున్నాం. ప్రభు త్వరలో మధ్య ఆకాశానికి రాబోతున్నాడు. విశ్వాసులందరినీ పరలోకానికి తీసుకుపోతాడు. బట్ వన్ కండిషన్, క్రైస్తవులందరూ కూడా శరీరంతో ఉన్నవారు మహిమ శరీరంలోకి మార్చబడాలి. సో వీ లీవ్ దిస్ బాడీ విచ్ ఈస్ సిన్ఫుల్ అండ్ we all will be changed into a glorified body. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం ప్రకారము కడబోర శబ్దం వినగానే మనమందరము కూడా మహిమ శరీరంలోకి మారిపోతాం. దెన్ తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-18లో ఆ మధ్యాకాశమునకు ఆయన వస్తాడు. కడబోర శబ్దం వినగానే ఆర్భాటంతోనూ దేవుని బోరతోనూ దేవదూత స్వరంతోనూ ఆయన ఆ ఆకాశంలోకి వచ్చినప్పుడు మనమందరము మహిమ శరీరాలతో రాకెట్ల వలె కేంద్రం నుంచి పైకి వెళ్ళిపోతాం. బ్రతుకున్న వాళ్ళు, చనిపోయిన వారు, మన ప్రియులు, క్రీస్తునందు మృతులైన వాళ్ళు, వారు పునరుత్థానం చెందుతారు. వాళ్ళు కూడా మహిమ శరీరాలని కలిగి ఉంటారు. సో మహిమ శరీరము అనేది ప్రస్తుతము మనలో ఎవరికీ లేదు. కాకుంటే యేసు యొక్క క్వాలిటీస్ని మనము ప్రతిబింబించాలి. మనము ట్రాన్స్ఫార్మ్డ్ స్టేట్లో ఉండాలి. అంటే సిన్ఫుల్ బాడీతో ఉన్నప్పటికీ యేసు లాంటి లక్షణాలను మనం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఆయన పాపుల్లో ఉన్నప్పటికీ పాపి కాదు. ఆయన అందరిలాగా పుట్టాడు, కానీ స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు కాదు, పరిశుద్ధాత్మ శక్తి వలన పుట్టినవాడు. సో యేసు ప్రభు ఈ లోకంలో ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, సాంక్టిఫైడ్ అంటే పరిశుద్ధీకరణ జరిగినటువంటి వ్యక్తిగా బ్రతికాడు. మనము కూడా సాంక్టిఫైడ్ బాడీస్, సాంక్టిఫైడ్ పీపుల్ వలె ఉండాలి. అప్పుడే మనము ఆ గ్లోరిఫైడ్ బాడీస్ ఉండేటువంటి కొన్ని లక్షణాలను బ్రతికుండగా కూడా మనము సంపాదించుకోగలుగుతాం. నిర్గమకాండంలో మోషే 10 ఆజ్ఞలను తీసుకొచ్చేటప్పుడు ముఖము చాలా ప్రకాశించింది. అది అతనికి తెలియలేదు. మనలో దేవుని పనిని మనము అలౌ చేసినప్పుడు, అంటే దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చినప్పుడు మన ముఖములు కూడా మోషే వలె అవి షైన్ అవుతాయి. మనకు తెలియదు. మన గత ఆదివారం నాడు మాట్లాడుతూ రక్త ప్రసరణ వ్యవస్థ లో ఏ అవయవం, కిడ్నీలేమో రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటాయి. ఆరోగ్యకరమైన కిడ్నీలు 1 నిమిషంలో 4 గ్లాసులు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. రక్తం ఏమో వివిధ భాగాలకు పంపిణీ అవుతూ ఉంటుంది. నిన్ను అడగకుండానే, నీ అనుమతి లేకుండానే అవి పుట్టినప్పటి నుంచి కూడా రక్త ప్రసరణ వ్యవస్థ జరుగుతూ ఉంటుంది. నిద్రపోయినా, నిద్రపోలేకపోయినా, పరిగెడుతున్నా, చదువుకుంటున్నా, ఏం చేస్తున్నప్పటికీ దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఈ వ్యవస్థలన్నీ కూడా, మానవ వ్యవస్థలన్నీ కూడా నీ అనుమతి లేకుండా, నీకు తెలియకుండా ఇవి జరుగుతూ ఉంటాయి. మోషేకు కూడా తెలియదు. ఏంటి, తన ముఖం ప్రకాశించినట్లుగా తెలియదు. మనకు కూడా పరిశుద్ధాత్మ యొక్క ఆ మేళ్ళు వెంటనే మనకు తెలియదు. పరిశుద్ధాత్మ ఫలాలు మనకు వెంటనే కనిపించకపోవచ్చును, కానీ వాటిని క్రియారూపంలో మనం చూపించవచ్చును. మోషే కొండ దిగుచుండగా 10 ఆజ్ఞలు కలిగిన ఆ పలకలు మోషే చేతిలో ఉండెను. ఆయన కొండ దిగుచుండగా ఆ దేవుడు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు మోషే ముఖము ప్రకాశించింది. ఆ ప్రకాశించినట్టు కూడా మనకు తెలియదు. మన ముఖములు ప్రకాశముగా ఉన్నవా లేదో మీకు తెలియకపోవచ్చును, కానీ మీ ముఖములు ప్రకాశింప చేయాలంటే దేవుని పనిని, మీరు దేవుని చిత్తాన్ని మీ జీవితంలో నెరవేర్చాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. హతసాక్షి అయినటువంటి స్టెఫన్ అపోస్తుల కార్యములలో మనం గమనిస్తాం. స్టెఫన్ సువార్త చెబుతున్నాడని రాళ్ల చేత కొట్టబడి హతసాక్షి అయ్యాడు. అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయం 15వ వచనంలో ఏముందంటే, అతన్ని చంపడానికి అందరూ కూడా విరోధంగా మాట్లాడుతున్నారు.
15వ వచనంలో అంటాడు, సభలో కూర్చున్న వారందరూ, అంటే వాళ్ళు సుప్రీంకోర్టు లాంటిది వారికి ఉంటుంది, సన్హెడ్రిన్, ఆ యూదుల మహాసభలు, యూదుల న్యాయ సభలో కూర్చున్న వారంతా కూడా స్టెఫన్ వైపు చూడగా అతని ముఖము దేవదూత ముఖము వలె వారికి కనబడెను. అట్ దిస్ పాయింట్ ఎవ్రీవన్ ఇన్ ది హై కౌన్సిల్ స్టేర్డ్ అట్ స్టెఫన్ బికాజ్ హిస్ ఫేస్ became as bright as angel. చంపబడుతున్నాడు, అయినప్పటికీ దేవదూత ముఖము వలె బ్రైట్ యాజ్ అన్ ఏంజల్, ఆయన ముఖం కనిపించింది. సో దేవుని పనులు చేసేవారు, దేవుని క్రియలు నడిపించేవారు, దేవుని పనిని తమ జీవితంలో అనుమతించేవారు చావులో కూడా షైన్ అయ్యే విధంగా ఉంటారు. దీని తర్వాత స్టెఫన్ చంపబడతాడు వెంటనే. కనుక ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని మీరు నెరవేర్చినప్పుడే మీ యొక్క ముఖములు షైన్ చేయబడతాయి. కాబట్టి మన ముసుగులన్నీ తీసేద్దాం. 2 కొరింథీయులు 3:17లో ఏముంది, 18లో మనము ముసుగు లేని వారమై యేసును ప్రతిబింబించే ముఖాలు కలిగి ఉండాలని ఉంటుంది. 16-17లో ఉందంటే 2 కొరింథీయులు 3వ వారి హృదయము ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో అప్పుడు ముసుగు తీయబడను. దెర్ ఆర్ సెవరల్ వెయిల్స్ మాస్క్ ఆన్ అవర్ ఫేస్. రకరకాలైనటువంటివి. ఆ గల్తీలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో శరీర కార్యాలన్నీ కూడా మాస్క్లే. ఆ మాస్క్లన్నీ కూడా తీసేస్తే ప్రభు వైపు మనం ఎప్పుడు తిరుగుతామో అప్పుడు షైన్ అయ్యే వరముగా మనం ఉంటాము. 17వ వచనంలో ప్రభువే ఆత్మ, పరిశుద్ధాత్మ అంటేనే యేసు ప్రభు. ఆ ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండనో అక్కడ స్వాతంత్రం ఉండను. సాధారణంగా స్వాతంత్ర దినోత్సవం నాడు ఈ వాక్యం చెబుతూ ఉంటారు. కానీ ప్రియులారా, మనం ఒకటే గుర్తుపెట్టుకుందాం. గల్తీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం విశ్వాస మూలముగా నీతిమంతులను తీర్చబడ్డాం, క్రీస్తునొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము మనకు బాలశిక్షకుడు ఆయన. ఓల్డ్ టెస్ట్మెంట్ అంతా కూడా ఒక ట్యూషన్ చెప్పే మాస్టర్గా, ట్యూటర్గా పనిచేసి యేసు వద్దకు వచ్చి యేసును నమ్మేటట్టుగా ఓల్డ్ టెస్ట్మెంట్ చేస్తుంది. కనుక న్యూ టెస్ట్మెంట్లో మనము విశ్వాస మూలముగా నీతిమంతులుగా మార్చబడ్డామంటే క్రీస్తు వద్దకు మనల్ని నడిపించింది ఓల్డ్ టెస్ట్మెంట్. అది మనకు ఒక ట్యూటర్. Therefore the law was our tutor to bring us to Christ that we might be justified by faith. అంటే మనం విశ్వాస మూలముగా నీతిమంతులుగా తీర్చబడులాగన క్రీస్తులో ఈ పాత నిబంధన మనకు ఒక ట్యూటర్ లాగా, ఒక ట్యూషన్ చెప్పే మాస్టర్ లాగా ఉపయోగపడింది. ఇన్ఫ్యాక్ట్ క్రిస్టియన్స్ అంతా కూడా ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్నటువంటి అన్నీ కూడా వారి మీద ధర్మశాస్త్రం వారి మీద పనిచేయదు. కానీ ధర్మశాస్త్రము దేవుడిచ్చింది కాబట్టి ఆ దేవుడిచ్చిన ధర్మశాస్త్రంలో అనుగుణంగా మనము జీవించవలసిన వారమై ఉన్నాము. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలు కూడా మనం పాటించవలసిన వారమై ఉన్నాము. కాబట్టి పౌలు తిమోతిలు గొప్ప పరిచర్య చేశారంటే వాళ్ళ భయాల్లోనూ లేక వాళ్ళ ఆపదల్లోనూ కూడా చేశారంటే మరి అది దేవుని పరిచర్య కొరకు వారు ప్రత్యేకింపబడి వారు దేవుని చిత్తము నెరవేర్చిన వారుగా ఉన్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:1లో ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. మనం విల్ నాట్ లూజ్ అవర్ హార్ట్స్. ఈ క్రైస్తవ్యంలో ఉన్నంత కాలము కూడా వీ షుడ్ నాట్ లూజ్ అవర్ హార్ట్స్. ఎందుకంటే దేవుని కృప మన మీద ఉన్నది కనుక మనము భయపడవలసినటువంటి అవసరం లేదు. క్రీస్తుని విశ్వసించే వారందరూ కూడా ఎప్పుడు కూడా షైన్ అవుతున్నటువంటి ముఖాలనే కలిగి ఉండాలి. మనం అనుదినము కూడా ఆయన మనల్ని నూతనపరుస్తున్నాడు. విశ్వాసం వల్ల నీతిమంతులుగా మార్చబడుతున్నాం. మృతులైన వారు ఒకనొక దినమున క్రీస్తుతో పాటు లేపబడతారు అనేటువంటి విధానంలో మన విశ్వాసంతో మనం ముందుకు పోవాలి. చివరిగా రోమీయులకు రాసిన పత్రికలో మనము 13వ అధ్యాయం 13వ వచనంలో చూస్తున్నాం. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది, క్రిస్టియానిటీలో ఈ పవర్ఫుల్ క్రిస్టియన్గా మనం ఉండాలి అంటే పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము ఏ పని చేయలేము. యూ కెనాట్ కమ్ టు ది జూమ్ మీటింగ్ ఫర్ ప్రేయర్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ హోలీ స్పిరిట్. హోలీ స్పిరిటే మిమ్మల్ని నడిపించింది. Without the help of Holy Spirit, you cannot go to the church on Lord's Day to glorify God. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తి మనకు తెలియకుండా మన హృదయాల్లో రక్త ప్రసరణ వ్యవస్థ
మన బాడీలో ఎలా పనిచేస్తూ ఉంటుందో పరిశుద్ధాత్మ శక్తి కూడా మనకి, మనము తప్పు చేస్తున్నామని చెప్తూ ఉంటుంది, దేవునిలో బలపడాలని చెప్తూ ఉంటుంది. ఈ పరిశుద్ధాత్మ శక్తి మనం పొందాలంటే అది ఎక్కడో అభిషేక తైలం అలాంటివి ఏమీ లేవు. మన ప్రార్థనలో ఉండాలి, లోకాకర్షణ దూరంగా ఉండాలి, యేసునందు విశ్వాసాన్ని పెంపొందింప చేసుకోవాలి, విస్తారముగా నిరీక్షణ గలవారమవుటకు. దేవుడు చేసిన వాగ్దానాల్లో ఏది కూడా తప్పిపోదు. వాగ్దానము చేసిన వాడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు అని మనం నమ్మాలి. నిరీక్షణకర్తకు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మల్ని నింపును గాక. వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రాజడీస్. ప్రపంచంలో ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మనము మరుక్షణంలో మన జీవితాలు ఎలాగుంటాయో తెలియదు. మరుక్షణంలో సిక్ అయిపోతామేమో మనకు తెలియదు. మరుక్షణంలో యాక్సిడెంట్ అవుతుందేమో తెలియదు. సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ వాట్ విల్ హ్యాపెన్ టుమారో. చదువుకునేవారైనా, యోగ్యులైనా, అయోగ్యులైనా, క్రైస్తవులైనా, క్రైస్తవేతరులైనా, నోబడీ క్యాన్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ టుమారో. అనకాపల్లి దగ్గర ఒక కెమికల్ ఫ్యాక్టరీలో బ్లాస్ట్ అయ్యి ఆన్ ద స్పాట్ 18 people డైడ్ ఎస్టర్డే. వాళ్ళు పాపం ఆఫీసర్స్ ఉన్నారు, పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు డిడ్ దే ఎక్స్పెక్ట్ దట్ యాక్సిడెంట్ విల్ అక్కర్ అండ్ కిల్లింగ్ 18 people దేర్? నో, నాట్ అట్ ఆల్. నోబడీ విల్ ఎక్స్పెక్ట్. మనము కూడా ఎప్పుడు ఏ సమయంలో రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక ఎప్పటికప్పుడు మనము విశ్వాసం కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు సమస్తానందాన్ని ఇస్తాడు మనకి. కొన్ని వారముల కింద మీకు చెప్పాను, ఫర్ క్రిస్టియన్స్ దెర్ ఇస్ అ హోప్ ఆఫ్ అనదర్ వరల్డ్ బియాండ్ ద డెత్. దెర్ ఇస్ అ వరల్డ్ దట్ ఈస్ హెవెన్. లార్డ్ విల్ టేక్ అస్ దేర్. అదే అన్ఫెయిత్ఫుల్ పీపుల్, అవిశ్వాసులకి ఈ లోకమే నిరీక్షణ. ఈ లోకంలో ఉండేటువంటి కార్నల్ డిజైర్సే వారికి ఆనందం. ఈ లోకం అయిపోయిన తర్వాత ఏముంటుందో అన్నది విశ్వాసము లేని వారి యొక్క వారి జీవితాలు అలాగే ఉంటాయి. ఈ లోకంలో సంపాదించుకోవడం, తినడము, తిరగడము, హ్యాపీగా ఉండడము, చచ్చిపోవడం. వాట్ విల్ హ్యాపెన్ ఆఫ్టర్ ది డెత్ అనేది వాళ్ళకి నిరీక్షణ ఉండదు. కాబట్టి బ్రతుకున్నటువంటి విశ్వాసాలు మన నిరీక్షణ ఏంటంటే, దెర్ ఇస్ ఎ లైఫ్ దట్ ఈస్ ఎటర్నల్ లైఫ్ విత్ జీసస్ దట్ వి విల్ లివ్ ఫర్ ఎవర్ ఇన్ ద హెవెన్. కాబట్టి ఇక్కడ రోమిలు రాసిన పత్రికలు ఏమంటున్నాడంటే, మీరు పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండండి, ప్రార్థన చేస్తూ ఉండండి, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఉండండి, దేవుని మార్గంలో ఉండండి, విస్తారముగా నిరీక్షణ కలివారై ఉండండి. నిరీక్షణకర్తకు దేవుడు మీకు విశ్వాసాన్ని ఇంకేస్తాడు, గ్లోరీ టు గ్లోరీగా మారుస్తాడు, సమస్తానందాన్ని ఇస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు, అన్నిటితో నింపుతాడు. మే ద గాడ్ ఆఫ్ హోప్ fill you with all joy and peace as you trust in him. ఇక్కడ as you trust in him అనేది నోట్ చేసుకోండి. as you trust in him అనేది అండర్లైన్ చేసుకోండి. నువ్వు నమ్మినప్పుడే, నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడే. విశ్వాసం ఒక రోజు ఉంచుతావు, మానేస్తావు. సభలకు వెళ్తావు, విశ్వాసం పెరిగిపోద్ది. సభల్లో లేకపోతే అవిశ్వాసం అయిపోతావు. దట్ ఈస్ నాట్ ది నేచర్ ఆఫ్ ది క్రిస్టియన్స్. as you increase your trust in him day by day, you will feel happy and joy, peace in your hearts, so that you may overflow with hope. అప్పుడే మీకు నిరీక్షణ ఉంటుంది. there is a life after this life by the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ శక్తి, పరిశుద్ధాత్మ అనేది లేకుండా అసలు క్రైస్తవుడు జీవించలేడు. ఆయన మీ శక్తి ద్వారా కాదు, ఆత్మ ద్వారానే నేను చేస్తాను ప్రతిదీ అంటున్నాడు. గిడియోన్ కథలో కూడా మనం చూసాం. గిడియోన్ కథలో 32,000 మంది సైనికులను తయారు చేసుకుంటాడు గిడియోను. 10,000 తగ్గించేయమంటాడు. తర్వాత చివరికి వచ్చేటప్పుడు 300 మందికి వచ్చేస్తాడు. ఎందుకో తెలుసా? 32,000 నుంచి 32,000 నుంచి 300 మందికి ఎందుకు తగ్గించేస్తాడంటే, శత్రువుల మీద ఎక్కువ సంఖ్యలో, ఎక్కువ నంబర్లో వెళ్ళి యుద్ధం గెలిస్తే అది మా వల్ల జరిగిందని మీరు అనుకుంటారు ఇశ్రాయేలీయులారా. కనుక 300 మందితో అపారమైన లక్షలాది మందిని మీరు హతం చేయగలిగేటువంటి శక్తిని మీకు ఇస్తాను. శక్తి ద్వారా మాత్రమే, నా శక్తి ద్వారా అంటే ఆత్మశక్తి ద్వారా నేను చేస్తాను. సమ్ టైమ్స్ వీ మే థింక్ దట్ వీ విల్ డూ ఎవ్రీథింగ్, వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్. మీరు సొంతంగా ప్రతిదీ చేయగలుగుతాం అనుకుంటే మీరు క్రైస్తవులే కాదు. బట్ వీ విల్ డూ all the things
విత్ ది హెల్ప్ ఆఫ్ గాడ్. అందుకనే పౌలు అంటాడు, నేను ఏమి చేసినప్పటికీ నేను క్రీస్తునందే నేను చేస్తాను, నేను క్రీస్తునందే బలవంతుడిగా ఎప్పుడు ఉంటానని అని చెప్తా ఉంటాడు. కాబట్టి మనము జీవితాల్లో మన జీవితాల్లో మనం ఎప్పుడు కూడా షైన్ అవడం అంటే అర్థం ఏంటంటే ఆనందం కలిగి ఉండడం, సమాధానంతో ఉండడం. ఈ లోకంలో సమాధానం లేదు, ఆనందం లేదు. అటువంటి క్రిస్టియన్ కౌంటర్ లైఫ్లో, సమాజంలో మనము క్రైస్తవ వ్యతిరేక సమాజంలో మనము ఏ విధముగా జీవించాలో పరిశుద్ధాత్ముడు చెప్తాడు. అయితే నీ నమ్మికను బలపరుచుకో, నీ నిరీక్షణ ఇంకా ఇంప్రూవ్ చేసుకో, ఇంకా ప్రార్థనలో గడుపు. నీకు దేవుడు మహిమ ఇచ్చాడు, ఇంకా నువ్వు మహిమ నుంచి మహిమలోకి పొందుతావు. లెట్ ద లైట్ ఆఫ్ జీసస్ షైన్ అపాన్ యువర్ ఫేస్. మీ ముఖముల మీద క్రీస్తు వెలుగును ప్రకాశింప చేయండి. అందుకని ఆయన తైలం అని అన్నాడు. తైలాలు రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు క్రీస్తు వెలుగే మన మీద పడుతుంది. ఇఫ్ యూ యాక్సెప్ట్ హిమ్ అండ్ ఇఫ్ యూ కంటిన్యూ టు బిలీవ్ హిమ్ జీసస్, he will reflect on your face. దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ కూడా ఆయన కొరకు వెలుగు బిడలుగా జీవింప చేయను కాక. గాడ్ బ్లెస్ యు. దేవునికి వందనములు. మరి వాక్యము విని ఉన్నారు మీరు. ఐ హోప్ మీరంతా కూడా రిఫ్రెష్ అయ్యారని నేను భావిస్తున్నాను. దేవుడు ఈ విధంగా మనకి జూమ్ ద్వారా కూడా అనేక మంది జాయిన్ అవ్వడానికి గారు, బొంబాయి నుంచి కూడా మన మిత్రుడు చిరు జాయిన్ అవుతున్నాడు. వెరీ గ్లాడ్. ఇప్పుడు వాళ్ళు మిస్ అవ్వరు. మన సంఘస్థులు వేరు వేరు చోట్ల ఉద్యోగాలు చేసుకున్నప్పటికీ వారు మనలో ఒకరిగా జూమ్లో కలుస్తున్నారు. ఈరోజు పాస్టర్ పూషి గారు అమెరికాలో ఉంటారు. వారు షార్ట్ విజిట్ వచ్చారు, వారు కూడా వచ్చి ఉన్నారు. అందరు కూడా ప్రభు మరి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వాలని మేము ప్రార్థన చేస్తున్నాం. చివరిగా మరి కొంతమంది ప్రార్థన చేయండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా ఇందాక సువర్ణరత్నం ఏమైతే ప్రార్థన చేశాడో, ముఖ్యంగా జూమ్లో అటెండ్ అయిన వారందరి కొరకు, ప్రేమ్ కుమార్ గారు రేపు జరిగే సర్జరీ కొరకు ప్రార్థన చేయండి. మా కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. టీహెచ్వి పిల్లలు టీహెచ్వి పెట్టిన 2 ఏళ్ళ నుంచి కూడా జూమ్లో అటెండ్ అవుతూ వాక్యాన్ని కూడా వారు వింటున్నారు. కాబట్టి మీరు వీళ్ళందరి కొరకు, ఫెయిత్ స్కూల్ గురించి, చర్చ్ ఆఫ్ గాడ్ సభ్యుల గురించి ప్రార్థన చేయండి. నూతనంగా వస్తున్నటువంటి మన యొక్క ఫ్రెండ్స్ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. బ్రైన్ మోజెస్, తర్వాత చిరు, సన్ని వరుస క్రమంలో చేయండి. చివర ఈవేళ మరి తాడేపల్లిగూడెంలో కూడా మనకు ఒక సంఘం ఉంది కాబట్టి వారు కూడా ప్రేయర్ పాయింట్స్ని గుర్తుపెట్టుకుని చేయండి. వారి కుటుంబం గురించి కూడా ప్రార్థన చేయండి. అన్నీ అయ్యాక ఐజక్ రాజు గారు క్లోజింగ్ ప్రేయర్ చేస్తారు. లెట్ us bow down our heads for the prayer. స్మాల్ ప్రేయర్స్ చేయండి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. లెట్ us pray. ప్రార్థన చేసుకున్నాం. స్తుతులకు పాత్రుడా, స్తోత్రాత్మడా, దేవా, ఈ సాయంకాల సమయంలో మేము సంఘంలో కూడి ఎక్కడైతే 2-3 నాయందు ప్రార్థించినారో నేను అక్కడ సెలవిచ్చిన దేవా, అటు రీతిగా మేమందరము దేవా నీ అందు ప్రార్థించున్నామా దేవా. మా పాస్టర్ గా చెప్పిన వాక్యాన్ని బట్టి నీకే వందనం తెలియజేస్తున్నాం దేవా. అదేవిధంగా మా సంఘంలో యవనస్తుల గురించి